ఇది విశ్వవిఖ్యాత నట సార్వభౌముని దెబ్బ. ఇది మా బుర్రిపాలెం బుల్లుడి దెబ్బ. ఇది మా అన్నయ్య మెగాస్టార్ దెబ్బ. ఇది మా బాబాయ్ బాలయ్య నరకుడు. ఎలా ఉందిరా బ్లడీ ఫూల్? సమయం లేదు మిత్రమా, మహాసంగ్రామానికి సమయం అవసరమైంది. అవకాశం ఇస్తున్నా. యుద్ధమా శరణమా? అదేగా. అరే ఏమైందిరా అలా కొట్టుకుంటున్నారు? ఫైట్ ప్రాక్టీస్ అంతేగా. ఫైట్ ప్రాక్టీసా? అదేం లేదురా, సినిమాలో హీరో విలన్ని కొడతాడు కదా, విలన్కి కోపం రాదా? దెబ్బలు తగలవా అని ఆనందగడికి డౌట్ వచ్చింది. కోపం ఎందుకు వస్తుందిరా? బాగా డబ్బులు ఇస్తారు కదా అని నేను అంటున్నాను. లేదు, కొట్టిన తర్వాత కడుపు నిండా పెడతారుగా అని నేనంటున్నా. అది కూడా కాదురా, రేపు ఎవడన్నా కొట్టడానికి వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ కింద పనికొస్తుందని అంటున్నా. లేదు, ఫ్రీగా బాడీ మొత్తం మసాజ్ చేస్తారంటగా, అందుకని. రే మూసుకోనరా. ఆర్టిస్ట్ అనేవాడు దెబ్బలు తినేది కేవలం డబ్బుల కోసమే కాదు, వాళ్ళలో ఉన్న కళతో మనందరిని ఎంటర్టైన్ చేయడానికి. ఈ రంగంలో ప్రతి ఒక్కడు కమిట్మెంట్తో పనిచేస్తాడు. అందుకేరా ఎన్ని గాయాలైనా కానీ దాన్ని మేకప్తో కప్పేసి ప్రేక్షకులు ఆనందపరచాలనే చూస్తారు. దెబ్బలు తిన్నా కోపం రాదు, గాయాలైనా బాధపడరు. అదిరా ఒక ఆర్టిస్ట్ డెడికేషన్. మాది అమలాపురం, మీదే ఊరు? మాటలు రావా? మాటలు రానోళ్ళని సినిమాల్లో తీసుకోరు. ఇక్కడైనా ఛాన్స్ వస్తే బాగుండ్రా. వచ్చేస్తుంది, నా కోసమే వస్తుంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా? నువ్వేమంటున్నావురా? నేను అవకాశం గురించి అడుగుతున్నాను రా. ఓ, మాది ఆ బాపతలా. నెక్స్ట్ నేనే నేనే నన్నే పిలిచింది, నేనే అది నేనే పిలిచింది నన్నే. ఏంట్రా వాణ్ణి మాత్రమే లోపలికి పిలిచారు? అదేంట్రా వాడు చెప్పకుండా అలా వెళ్ళిపోతున్నాడు? వాడేంట్రా ఈ షాప్లోకి వెళ్ళాడు? అసలు లోపల ఏం జరిగింది? ఏంట్రా ఈ అవకాశం కాకపోతే మరో అవకాశం, ఈ మాత్రానికెళ్ళి అయిపోతావా? అసలు ఏమైందిరా లోపల? అంత బాధ ఎందుకు వచ్చింది? బాధ నా బొంగ. ఆడు అడిగిన ప్రశ్నలకు పిచ్చెక్కి మైండ్ ఫ్రెష్ చేసుకోవడానికి ఏదైనా మందు దొరుకుతుందేమో అని వెళ్ళా. వారేమో ఈ డ్రింక్ లో ఏముంది, వెళ్ళి మందు తాగు అని అన్నారు. ఎరా, మందులోనే మంచి మ్యాటర్ ఉందంట కదా. ఈ అబ్బా భయపెట్టి చంపావు గారా, చెప్తున్నా. ఎరా, నా కోసం అంత ఫీల్ అయ్యారా? నేనంటే అంత లవ్రా మీకు?